హలో అండి, ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ చేసేసుకుందాము. ఫస్ట్ బీరకాయ పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 ఆనియన్ తీసుకున్నాను అండ్ 2 మిర్చీస్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పాట్ తీసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ బాగా పోపు దినుసులు మొత్తం బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను శనగపప్పుని నానబెట్టేసుకున్నాను అండి. ఒక 1 అవర్ నానబెట్టుకొని నేనైతే మార్నింగ్ క్యారేజ్ కాబట్టి నైటే నానబెట్టేసుకున్నాను. ఎంత బాగా నానితే అంత బాగుంటాయి అనమాట కర్రీకి. సో ఇలా పోపు పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ నానిన శనగపప్పు వేసేసుకోవాలి. దానిలోనే బాగా ఫ్రై చేసుకొని శనగపప్పు తర్వాత దానిలోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసుకున్నాను నేను. అవి 2 వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పప్పు ఎంత ఫ్రై అయితే అంత త్వరగా ఉడికిపోయి టేస్టీగా అనిపిస్తుంది అనమాట పప్పు బాగా ఫ్రై అయితే ఆయిల్లో. సో అందుకే ఫస్ట్ బాగా పప్పు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను బీరకాయ వేసేసుకున్నాను అండి. బీరకాయ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం వాటర్ ఏం పోసుకోకర్లేదు, బీరకాయలోనే వాటర్ ఊరుతాయి అనమాట. ఆ వాటర్ వచ్చిన వాటర్తోనే పప్పు కూడా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి. బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ అసలు బీరకాయ ఇష్టం ఉండేది కాదు. ఈ శనగపప్పు బీరకాయ కర్రీ చేస్తే చాలా ఇష్టం అనమాట. 2 మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇలా వాటర్ వచ్చేసినాయి కదా, వాటర్తో మగ్గిపోతుంది అనమాట. సగం ఉడికిపోయింది. ఉడికిపోయాక నీకు కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఉడితే వాటర్తోనే బాగా ధనియాల పొడి వేసాను. ఈ వాటర్తోనే బాగా మగ్గిపోతుంది కర్రీ అంతా. ఆ పప్పులు కూడా శనగపప్పు కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఫాస్ట్గానే. అది పప్పు చూడండి బాగా ఉడికిపోయింది మెత్తగా. సో అంతే అండి, ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఇది అయిపోయింది. ఆ తర్వాత దించేసుకునే ముందు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్. పిల్లలు కూడా పప్పులుగా ఉంటుంది కదా ఈ కర్రీ. బీరకాయ చాలా ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి.